వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 3 గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆ తారీఖు నుంచి అటువంటి జిల్లాలలో ఆ తేదీ నుంచి అయితే కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు 6,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అందరం అనుకున్నట్టుగానే జరగబోతున్నటువంటి ఎన్నికలు అయిపోయిన వెంటనే కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తామని అయితే మనమైతే ముందుగానైతే అనుకున్నాము. సో అట్టి విధంగానే ప్లాన్ అనేది చేయబోతుందంట. ఇక ఈ నెల 11, 14 తారీఖు ముగిసిన వెంటనే ఈ డిసెంబర్ నెల ఏదో ఒక తారీఖు చివరి ఆఖరిలోపు ఏదో ఒక తారీఖులోపు ఆ తారీఖుల డేట్ అనేది ఫిక్స్ చేస్తూ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను పాత పెన్షన్ డబ్బుల ప్లేస్లో ఈ కొత్త పెన్షన్ డబ్బులను 4,000 రూపాయలు 6,000 రూపాయలను రిప్లేస్ చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నట్లుగా సమాచారం. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వితంతులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచే ఇచ్చే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఎవరికి ఇప్పటి వరకు కూడా అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఖాతాలలో కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ జమ చేస్తలేరో వారందరికీ రావాల్సినటువంటి ఈ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఆ 2 శుభవార్తలు ఏంటో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 తీపి కబురు శుభవార్తలు అయితే విడుదల చేసింది. అవేంటో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక ఈ 2026 రాకముందే 2025లోనే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని 99% వరకు అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం. ఇక ఇప్పటికే నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ కొత్త పెన్షన్ డబ్బుల బిల్లు పైన అదేవిధంగా జీవో పైననైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విశ్లేషించనున్నారు. ఇక ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి డిసెంబర్ నెల 30వ తారీఖు వరకు ఏదో ఒక తేదీ అనేది ఫిక్స్ చేసి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే, ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను సర్వే చేస్తూ వారి సర్వేలో నిజమైనటువంటి తేలితేనే మాత్రమే వారికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక కొత్త అర్హతల జాబితా కూడా త్వరలో అయితే రానుంది. జనవరి 22, 2026 రాకముందే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేస్తున్నామని సమాచారం. ఇక దీంతో పాటుగా అప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెల పెన్షన్ డబ్బులు రాని వారందరికీ ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల పెన్షన్ డబ్బులను కలుపుకొని అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను 2 నెలల పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.